హాయ్ అండి, వెల్కమ్ టు లాస్య వేవ్స్. ఈరోజు మనం బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో చూద్దామండి. ముందుగా బూడిద గుమ్మడికాయలను తీసుకుని దానిపైన ఉన్న బూడిదంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా దాని మీద ఉన్న వైట్ అంతా పోయేలాగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, అలా క్లీన్ చేసుకున్నాక ఇలా గ్రీన్ కలర్లోకి వస్తాయన్నమాట. తర్వాత ఈ గుమ్మడికాయని పగలగొట్టాలండి. కత్తిపీటతో డైరెక్ట్గా కొయ్యకూడదు. ముందు పగలగొట్టి తర్వాత అయితే మనం కత్తిపీటతో కోసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కొయ్యాలి. ఇలా కోసిన తర్వాత దీంట్లో ఉన్న గింజలన్నీ కూడా మనం సపరేట్ చేసుకుని తీసేసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత కత్తిపీటతో చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మొత్తం కాయలన్నీ కూడా చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలన్నీ కోసుకున్న తర్వాత మనం కొంచెంత అయితే కొలుసుకుంటున్నామండి. తర్వాత మనం పప్పు అయితే నానబెట్టుకోవాలి. కొంచానికి సాళ్ళ పప్పు అయితే వేసుకోవాలంట. దానికి మనం ఎన్ని కొంచాలు అయితే అన్న సాళ్ళు అయితే మినపప్పు అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెంత అయితే మేము కొలుస్తున్నాము. మొత్తం మాకు 4 కొంచాలు అయినాయి అనమాట. 4 కొంచాలకి 4 సాళ్ళ పప్పు అయితే వేసుకోవాలి. ఈ కొలిసిన ముక్కలన్నిటినీ కూడా మళ్ళీ అదే క్లాత్లో వేసేసుకుంటున్నామండి. ఇలా క్లాత్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కల్లుప్పు అనేది వేసుకుంటాము. సాల్ట్ వేసుకోకూడదండి, కల్లుప్పు అయితే వేసుకోవాలి. కల్లుప్పు అయితే వేసుకుంటున్నాము. ఈ ఉప్పు వేసుకుని మొత్తం అంతా కూడా ఈ ఉప్పు అంతా కూడా ఈ ముక్కలకు పట్టేటట్టు చక్కగా కిందికి పైకి బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల ఉప్పు అంతా ముక్కలకి బాగా పట్టి ఆ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఈ క్లాత్ని చక్కగా ఈ ముక్కలు గట్టిగా పీసేటట్టు టైట్గా ఈ క్లాత్ అయితే మనం కట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా క్లాత్ అంతా ఆ ముక్కలంతా కవర్ అయ్యేటట్టు టైట్గా అయితే కట్టాలన్నమాట. గ్యాప్ లేకుండా లూజ్గా కాకుండా ఇలా టైట్గా అయితే కట్టుకోవాలి. ఇలా టైట్గా ముడైతే వేసుకోవాలి. ఇలా టైట్గా ముడి వేసుకున్న తర్వాత ఇదైతే ఒక టేబుల్ మీద లేకపోతే ఎక్కడైనా ఒదిక్కిన ప్లేస్లో పెట్టుకుని దీనిపైన అయితే బాగా వెయిట్ ఉన్న ఒక రాయిని అయితే మనం పెట్టుకోవాలండి. అలా వెయిట్ ఉన్న రాయిని పెట్టుకుంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కింద మూట అయితే పెట్టేసి దానిపైన అయితే ఇలాగ ఒక పెద్ద బండ అయితే పెట్టాలి. ఇది ఒక నైట్ అంతా ఉంచేయాలి. అలా ఉంచడం వల్ల ఏంటంటే ఆ గుమ్మడికాయలో ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అనేది బయటికి రాకపోతే మనకి వడియాలు అనేది మనకి పెట్టడానికి రావండి. చూడండి వాటర్ ఎలా కారుతుందో. మొత్తం అన్ని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత రోజు అయితే మనం వడియాలు పెట్టడానికి పప్పు అయితే రుబ్బుకోవాలండి. మనకి 4 కొంచాలు ముక్కలైనవి కదా, కుంచుడు ముక్కలకి సాల్ పప్పు అయితే పోయాలని చెప్పాను కదా, అలాగే కుంచుడు ముక్కలకి సాల్ మినపప్పు అయితే పోసి చక్కగా ఇలా గ్రైండర్లో వేసుకుని మెత్తగా అయితే రుబ్బుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా నైట్ అంతా పెట్టిన ముక్కలు అయితే వాటర్ అంతా పోయినాయో లేదో చూద్దామండి. చూడండి, దీని మీద వెయిట్ ఉన్నది తీసేస్తాము. ఇప్పుడు దీంట్లో ఉన్న ముక్కలు ఎలా ఉన్నాయో మనం చూద్దాము, వాటర్ అంతా పోయిందా లేదనేది. చూడండి, పొడి పొడిలాడితే ఎలా ఉన్నాయో, వాటర్ అంతా కూడా చక్కగా పోయినాయి. అసలు ముద్ద కూడా అవ్వట్లేదు, వాటర్ అనేది లేదు అసలు. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా చక్కగా ఒక డిప్పలో అయితే వేసేసుకుంటున్నాము. చూడండి, ఈ ముక్కలన్నీ కూడా చక్కగా ఇలా ప్లాస్టిక్ డిప్పలో అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ ముక్కల్లో ముందుగా రుబ్బు పెట్టుకున్న మినప్పిండి అయితే వేసుకుందామండి. ఇలా మినప్పిండి వేసుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాము. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని చక్కగా ఈ ముక్కలకంతా కూడా ఈ పిండి పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా కూడా చక్కగా ముక్కలకంతా కూడా పట్టేటట్టు బాగా కలుపుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా ఎలా కలుపుకోవాలి. మనం ముక్కల్లో ముందుగా కొంచెం కల్లుప్పు అయితే వేసాం కదండి, దాన్ని బట్టి ఏమన్నా ఉప్పు అయితే కొంచెం తగ్గినట్టయితే ఇప్పుడు వేసుకోవాలండి. వేసుకుని కొద్దిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా వడియాలు అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు ఎండలో ఒక మంచం వేసుకుని చక్కగా దానిపైన ఒక క్లాత్ వేసుకున్నాము. ఇలా చూడండి, ఇక్కడ చూడండి, ఈ సైజులో వడియాలు అయితే పెడుతున్నాము. ఈ వడియాలకైతే ఎండ ఎక్కువ ఉండాలండి, లేకపోతే ఎండవు బాగోవు. మినప్పిండి కదా, వాసన వస్తాయి. కాబట్టి బాగా ఎండున్న రోజుల్లోనే ఈ వడియాలు అయితే పెట్టుకోవాలండి.
చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా ముద్ద కింద తీసుకుని ఇలా వడియాల కింద పెట్టుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా చక్కగా మేమైతే అందరం కలిసి ఇలా వడియాలు అయితే చక్కగా పెట్టుకున్నామండి. ఈ గుమ్మడి వడియాలు నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి. పప్పుచారులో కానీ చక్కగా పప్పుచారులో కానీ కాదు ఉత్త అన్నంలో కూడా చక్కగా వేయించుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. చూడండి మొత్తం వడియాలన్నీ కూడా చక్కగా ఇలా పెట్టేసాము. ఈ వడియాలు 4 days అయితే ఎండబెట్టామండి. 4 days అయితే ఇలా ఎండబెట్టిన తర్వాత చక్కగా ఇలాగైతే తీసుకుంటే వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ చూడండి చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఒక్కొక్కటి తీసేసుకోవాలి. ఇలా తీసుకుని చక్కగా ఇంకో 2 రోజులు ఎండలో పెట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి వడియాలు రెడీ.